చేసేదం మీ రాజకీయ నాయకుల అలవాటు, కానీ ఆ వేషాలు నా దగ్గర చెల్లవు మేడం. ఏంటి మిస్టర్ శర్మ, మీరు నన్ను అర్థం చేసుకున్నట్టారేంటి? ఇంకా బాధ ముందు గడిపేడా వదిలించండి. వాడు నాకు మనం వియ్యంకులం కావు. అప్పుడే మీరు ఆస్తి మనం ఆశించినట్టుగా మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే పెళ్లి జరగాలి. మాట్లాడితేనే అప్సెట్ అవుతుంది దివ్య. ఆకట్టుకున్నాడు గణేష్. దాన్నేమన్నా అదో రాతాంతమై జనం ముందుకు వెళితే కన్న కూతురు ఆశ నెరవేర్చలేని ఈవిడ ఇక మనకేం చేస్తుందని జనం ఆడిపోసుకుంటారు. దాంతో ఆస్తే కాదు అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాని ఊరుకుంటే 13 ఏళ్లుగా మీరు రాష్ట్ర ప్రజల కళ్ళు గప్పి సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాల గురించి ఎక్స్ డీజీపీ సుధీర్ పుస్తకంగా రాసి పబ్లిష్ చేయబోతున్నాడు. ఈ విషయం వేరెవ్వరికీ తెలియదు. అది మనం తెలుసుకున్నాం. అందుకే కదా ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఈ సిటీ మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదని ఆ సుధీర్ని, వాడి ట్రూ పబ్లిషర్స్ బిల్డింగ్ ప్రెస్ ని నాశనం చేయడం కోసం మనం బాంబ్ బ్లాస్ట్ ని అరేంజ్ చేశాం. అదే ప్లానింగ్. గణేష్ పేరుని లింక్ చేసి సిటీ బాంబ్ బ్లాస్టింగ్ కి వాడే కారణాన్ని సెట్ చేసి మనం సేఫ్ అవుదామంటాను. నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థమైంది, కానీ నువ్వు అనుకున్నది సాధ్యమా? మీరు నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదు. మీరు అనండి, వాడి స్నేహితులతోనే వాడి కథ ముగిస్తాను. నేను కోరుకునేది కూడా అదే. మీరు ఆ పని మీదే ఉండండి. తానొక హీరోని అనుకుంటూ ఆకాశంలో విహరిస్తున్న అతను ఒక్కసారిగా కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలి. వాణ్ణి ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడిన వాళ్ళంతా వాడిని చూసి నవ్వాలి. వాడు చేసిన తప్పేంటో అర్థమై మళ్ళీ ఎప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర తోక ఆడించకుండా ఉండాలి. అప్పుడు మీ అమ్మాయి దేశద్రోహిని వాడిని అసహించుకుంటుంది. ఆఫ్ కోర్స్. ఇంతకీ వాడిని దేశద్రోహిగా మార్చే ఆ పుణ్యాత్ముడెవరు? జీవితం అంతా సమస్యలతో నిండి ఉన్న వాడి స్నేహితుడి భాష ద్వారానే వాడి కథకి మంగళం పాడేస్తాను. ముఖ్యమంత్రి 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 గణేష్, నీకై నువ్వే వచ్చి మంచి పని చేశావు. వెంటనే నువ్వు కోర్టులో సరెండర్ అయ్యావంటే శిక్ష తగ్గే అవకాశం ఉంది. కావాలంటే నేను గవర్నర్తో మాట్లాడతాను. మాట్లాడి మాట్లాడి జనాన్ని మూర్ఖుల్ని చేసి వాళ్ళని సోపానాలుగా చేసుకుని ముఖ్యమంత్రి వెలిగింది చాలు మేడం. చెప్పండి, బాంబ్ బ్లాస్ట్ చేయించింది ఎవరు? అందుకు సపోర్ట్ చేసింది ఎవరు? దానికి సూత్రధారి ఎవరు? మన జనం విషం కక్కే పాముకి పాలు పోసి కానీ కాటేయడం, కొట్టి చంపడానికి కూడా వెనకాడరు. కాస్త ఆలోచించండి. మిమ్మల్ని దేవతలాగా ఆరాధించి పూజించే జనాన్ని మోసం చేసిందే కాక దయాదాక్షిణ్యాలు లేకుండా మీ స్వార్థం కోసం, మీరనుకున్నది సాధించడం కోసం ఆ బాంబ్ బ్లాస్ట్ చేయించి 536 మంది జీవితాల్ని నేలమట్టం చేసేశారు. ఎవరు మీకు ఏం ద్రోహం చేశారు? వీటన్నిటికీ నేనే సాక్షిని. ఆ భాష కూడా ఇతన్ని కాపాడటం కోసం నా చేతుల్లోనే చనిపోయాడు. ఇక నేనేమైనా పర్వాలేదు, నిజాన్ని ఒప్పుకోండి. ఇప్పుడైనా నోరు తెరవండి, లేదా నేను చెప్పిందంత అబద్ధం, నేను శిక్ష అనుభవించడమే మీకు సంతోషం అనుకుంటే చెప్పండి మేడం, ఏముంది మీ మనసులో? అపరాధిని నేనా మీరా? ఎస్, నేనే. నాకు ఎదురు చెప్పే వాళ్ళెవరూ లేకుండా ముఖ్యమంత్రిగా వెలుగుతున్న నాకు నా ఇంటి ముందుకే వచ్చి నా ముఖానికే మసిపూసిన మర్యాద తెలియని మామూలు మనిషివి నువ్వు. ఆ రోజే నీ మీద నా కన్ను పడింది. ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో దూరి నా టైం వేస్ట్ చేయడమే కాకుండా సజెషన్స్ మీద సజెషన్స్ ఇచ్చి రాజకీయ నాయకులంతా దద్దమ్మలని గెలిచేసి విర్రవీగిన అహంకారి నువ్వు. ఆ రోజు కాలేజీలో రాజకీయ నాయకుల కంటే అధికారులే మేలని చెప్పిన దురహంకారివి నువ్వు. పోతే పోనీలే, కుర్రవాళ్ల దృష్టిలోనే కదా హీరో అయిపోతున్నాడని వదిలేస్తే నా కూతురి మనసుని దోచుకొని నా ఇంటికి అల్లుడువై
నా ఈ చేతులతో నీ కాళ్ళు కడిగించుకోవాలని కలలు కన్నావు. ఆ రోజే నీ మదం అణచడం కోసం నాకు వియ్యంకుడు కావాలని ఆశపడిన విక్రమ్ శర్మతో చెప్పి నీ ఫ్రెండ్ భాషాన్ని పిలిపించి వాణ్ణి బెదిరించి డబ్బులు విరజిమ్మి నిన్ను దేశద్రోహిగా మార్చేశాను. నేనివన్నీ చేయడానికి కారణం ఎవరో తెలుసుకున్నావుగా? ఏయ్, నువ్వేరా? నువ్వే, అవునరా నువ్వే. ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ నా ఇమేజ్ ని పెంచుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న నాకు నువ్వు నువ్వు సింహ స్వప్నంగా మారావు. ప్రజలు నీ మీద పెంచుకున్న అభిమానం, విశ్వాసాన్ని చూసి ఎక్కడైనా అధికారానికి ముప్పొస్తుందోనని ఓ రకమైన భయం వేసింది. నేను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి దేనికి భయపడలేదు. కానీ నీకు మాత్రం భయపడ్డాన్రా. అందుకేరా ఈ పద్మవ్యూహాన్ని పన్ని అంతులో నిన్ను ఇరికించాను. ఏయ్ శర్మ, నేను చేసినవన్నీ గణేష్ తో చెప్తే నువ్వు చావు నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నావా? చావుకు భయపడేవాడు బతకడానికి ఆశపడకూడదురా. ఏయ్, నీలాంటి వాళ్ళని 100 మందిని నేను సృష్టించగలనురా. ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా కాల్చి బూడిద చేస్తాను. నేను ముఖ్యమంత్రిని. ఐఎమ్ ఏ డిక్టేటర్. నోబడీ కెన్ షేక్ మీ. ఏమిట్రా, ఏమిటి అలా చూస్తావు? నువ్వు బికారివయ్యావు, నేను మహారాణిలా వెలుగుతున్నాను. ఎవరు ఏమీ చేయలేరా నన్ను. ఇప్పుడే ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు మీ ఇద్దరి కథ ముగించడానికి. నా ప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి గారికి ఈ లక్ష్మీ గణేష్ ధన్యవాదాలు. మీరే స్వయంగా జరిగిన నిజాన్ని నిర్భయంగా చెప్పి ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు అపరాధో ఎవరు నిరపరాధో తెలియజేసినందుకు మీకు నా శతకోటి అభివందనాలు. డేజీ గారు, ఇతను. సారీ మేడం, మీ నిజస్వరూపం తెలిసిపోయింది. మీకు ఆస్కార్ అవార్డే ఇవ్వచ్చు మేడం. ఆ ఎంగేజ్మెంట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత గొప్పగా యాక్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంగా భావించి రేయింబవళ్లు శ్రమించే నాలాంటి అధికారులకు మీ వంటి నియంతల కోరల నుంచి విముక్తి కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గణేష్, నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఒక దేవత అని అనుకున్నాను. అమ్మా, 9 నెలలు మోసి కని పెంచిన నువ్వు అమాయకుల జీవితాలతోనే కాదు, కూతురు జీవితంతో కూడా ఆడుకున్నావు కదమ్మా. నువ్వు నిజంగానే మా అమ్మవేనమ్మా? నా తల్లివేనా? అందరి ముందు నేనే ఒప్పుకుంటున్నాను. జరిగిన వాటన్నిటికీ నేనే కారణం. గణేష్ నిరపరాధి. అధికార దాహంతోనూ సీఎం పదవిపై ఉన్న వ్యామోహంతోనూ ప్రజలే నా దేవుళ్ళన్న విషయం మర్చిపోయి నా ప్రజల్ని నేనే మోసం చేశాను. నేనే అపరాధిని. ఐఎమ్ సారీ గణేష్, ఐఎమ్ సారీ. ప్రజల మనసులో నిలిచిన నువ్వే దేశానికి నాయకుడివి కావాలి. యు ఆర్ ఎ గ్రేట్ సిటిజన్. కమిషనర్ గారు, నేనే సరెండర్ అవుతాను. కానీ ఒక్క నిమిషం.